దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ప్రొద్దున లేచారా? 5 to 6 ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకోసం ఎంతమంది వింటున్నారు, చూస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఈవినింగ్ లైవ్లో పాలు పొందాలి. ఎందుకు అంటే మనందరం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మీకు ఒకటి చెప్తున్నానండి, ప్రార్థనే మన బలం. మీకు రోజు మాట అంటుంటా నేను, దేవుడే నీ ధైర్యం, దేవుడే నీ బలం. చూడండి, దేవుని ప్రజలు అరణ్యంలో కొనసాగుతున్నప్పుడు ఆయన వారికి తోడై ఉన్నాడు. ఈరోజు నీ స్థితి ఎట్లున్నా ప్రార్థన చేయకుండా ఆయన మనతో ఉంటాడు. కానీ దేవునితో గడిపినప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. మీరు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని సన్నిధిలో గడిపితే. అందుకే ప్రభువు ప్రార్థన కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడే అనుభవం, వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడే అనుభవంలో నువ్వు ఉంటే నువ్వు చాలా బలంగా ముందుకు సాగుతావు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆ రక్షకుడు యేసుని నీ హృదయంలో చేర్చుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. ఈరోజు ఎలా ఉన్నారు? బాగాలేదా? పరిస్థితులు ఏమన్నా బాగాలేవా? రోగ బాధ వ్యాధి చింత ఉందా? ఒక్క వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతాను. మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చివరి మాట, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. వింటున్నారా? ఎప్పుడు మనకేం తక్కువ కాదండి. దేవుడు మనకి తోడై ఉంటే ఆయన ఆశ్రయించే వారికి ఏమీలు కొదవేలేదు. ఏది తక్కువ కాదు. నీ జీవితంలో ఏది తక్కువ కానివ్వడు. నేను నీకున్నాను, నీకేది తక్కువ కానివ్వను. ఏది కూడా తక్కువ చేయడట ఆయన. అంటే అన్నీ కూడా అలా ఇస్తాడని అర్థం. నీకేం తక్కువ కాదంటే అర్థం ఏంటి? అన్నీ నీకు ఇస్తాడు నేను పుష్కలంగాని. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండండి, నీకే తక్కువ కాదు, నేను నీకు తోడై ఉన్నా. ఎంత ధైర్యం అండి, ఎంత బలం. దేవుడు మనకు అలాంటి మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది మాటలు వింటున్నారు? నీ తోడై ఉన్నా, నేను నీకు తోడై ఉన్నా, నీకేమీ తక్కువ కాదు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో రిసీవ్ చేసుకొని రక్షణ పొందని వారి రక్షణ దయవా, పాపంలో ఉన్న వారికి విడిపించు, రోగ బాధలు ఉన్న వారిని వారికి సంపూర్ణమైన వాక్యానుసారమైన అద్భుతం చేయనైనా, పడిపోయిన వారి లేపు, కృంగిన వారి లేవనెత్తు, నిరుత్సాహంతో ఉన్న వారికి నాయన సమాధానం, ధైర్యం, బలాన్ని ప్రభా, దూరదేశంలో ఉన్న మా ప్రియులందరినీ ఏ దేశంలో రక్షించి కాపాడి వారున్న దేశంలో కొరత కొదవని మహిమలోని తీర్చి వారిని ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని విధాలుగా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కొదవ లేకుండా సాయం చేయండి. అంతేకాకుండా ప్రభా, ఎంతమంది బిడ్డలు చదువుకున్నారో వారి చదువుల్లో జాబ్స్ లేని వారికి చదువులన్నింటిలో మీ హస్తం చూపండి. మా భారతదేశ ప్రజలందరినీ రక్షించి క్షేమకరమైన సమాధానకరమైన వాతావరణం మా దేశంలో మా ప్రజల మధ్యలో మీరు అనుగ్రహించండి. నాయన నాయకులని నా తండ్రి ప్రతి ఒక్కరిని కంచి వేసి రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు వారి బిడ్డలని శత్రువు నుండి విడిపించి నీ కంచె కాపుదల ఉంచిన ఆయన ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారు వర్ధిల్లాలి. వారి సంవత్సరం అంతట్లో తోడుగుండాలి. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. నాయన సంఘాల్లో క్రైస్తవ సమాజంలో ఆత్మ సంబంధమైన ఐక్యత ఉజ్జీవాన్ని మీరు దయచేసి సేవకులందరూ సంఘాలన్నీ ఆత్మ కలిగించే ఐక్యతలో ముందుకు సాగడానికి కృపతో చూపండి. నాయన ఎవరెవరికి ఏ సమస్యలున్నా తొలగించండి. ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. నాయన కల్వరి పరిచర్యకి ఏది కొదవ కాకుండా తక్కువ కాకుండా మీరు మాకు తోడై ఉన్నారనే బలాన్ని, ధైర్యాన్ని మాకు దయచేసి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ మరి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుందండి. మీ అందరికీ తెలుసు. ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 10 నుంచి 1 గంట, ఎట్లా 5 to 6 ఉంటుంది, 10 నుంచి 1 గంట. ఆ 3 రోజులు మీటింగ్స్ దీంతో పాటు. ఎందుకంటే 3rd ఫ్రైడే, సాటర్డే, సండే ఆ యొక్క కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మంచి ఉజ్జీవ సభలు, ప్రార్థన, వాక్యము, ఆత్మీయత. కాబట్టి గుడ్ ఫ్రైడే ఆరాధనతో పాటు అద్భుతంగా ఈ ఫ్రైడే ఈవినింగ్ కూడా ఉంటుంది, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది, సండే ఉంటుంది, ఈస్టర్ ఆరాధనలు 3 ఈవినింగ్ ఇంటికి సర్వీస్ ఉంటుంది. కాబట్టి కుటుంబాలుగా బెల్లంపల్లికి వచ్చేవారు బెల్లంపల్లికి, ప్రామిస్ ల్యాండ్లో మనం ఆత్మీయ సంఘాలుగా కలుసుకుందాం. 21, 22, 23, 24 కడపలో ఉజ్జీవ సభలు, అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభలు, సిఎస్ఏ గ్రౌండ్స్, కడప చుట్టుపక్కల ఆత్మీయ బిడ్డలందరినీ మనం అందరం కలిసి ప్రార్థించి దేవుని స్తుతించడానికి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.